శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఏడు సూతకంలో నిత్యపూజ చేయవచ్చా అనే విషయానికి మనం ఈ వీడియోలో అర్థం తెలుసుకుంటూ ఉందాం. ఏడు సూతకం అన్న మాటకి ఎవరి శరీరమైతే పడిపోతుందో ఓ వ్యక్తి కర్మ చేయవలసి ఉంటుందో అట్టి కర్మ చేసినటువంటి వారు ఒక ఏడాది పాటు పాటించే నియమాన్ని ఏటి సూతకము అని అంటారు. అంటే వ్యక్తి మరణానంతరం కర్మ చేసే వ్యక్తి అంటే కొడుకు, కూతురు, పౌత్రులు లేదా బంధువులు ఎవరైనా సరే చనిపోయిన వారి శ్రాద్ధకర్మ జరిపించే వారికి, అలాగే సాధారణంగా తల్లి లేదా తండ్రి వీళ్ళిద్దరిలో ఎవరైనా మరణించినప్పుడు కొడుకు ఇక ఏడాది పాటు శ్రాద్ధకర్మ నిర్వహించేటువంటి కాలాన్ని ఏటి సూతకము అని అంటారు. తల్లి కానీ తండ్రి కానీ శరీరాన్ని వదిలిపెట్టితే ఆ ఏడాది పాటు వాళ్ళ జీవి అభ్యున్నతికి సంబంధించిన కర్మలు వారి కొడుకులు చేయవలసి ఉంటుంది. జీవుడికి ఒక ఏడాది మనుష్యలోకంలో ఉన్న కాలంతో అవకాశాన్ని ఇస్తాడు దేవుడు. అందువల్ల ఆత్మ వై పుత్రనామాసి అన్న వేదోక్త ప్రకారం తండ్రి యొక్క ఆత్మయే కొడుకుగా భూమి మీద తిరుగుతూ ఉంటుంది అని చెప్తారు. ఆ కొడుకుకి ఉన్నటువంటి అధికారము లేదా బాధ్యత ఏమిటంటే జన్మనిచ్చినటువంటి తండ్రికి లేదా తల్లికి మరణానంతరం చేసేటువంటి కర్మక్రియ చేయడం తన విధిగా భావించాలి, తద్వారా చేయాలి. వాస్తవానికి జీవితంలో తండ్రికి శాంతినిచ్చేవాడు కుమారుడు. అందుకే పుత్రగాత్ర పరిష్వంగము అనేటువంటి మించిన సుఖం లేదు అన్నారు. కొడుకుని ఆలింగనం చేసుకుంటే తండ్రికి ఎంత ఆనందపడిపోతాడో అది మాటల్లో చెప్పలేనటువంటిది అసాధ్యము అని చెప్తారు. అటువంటి కొడుకుని కన్నప్పుడు ఎంతో మురిసిపోతారు దంపతులు. దీని అర్థం కొడుకులు లేనటువంటి వాటిని బెంగపెట్టుకోమని కాదు. కొడుకులు లేకపోయినా కూతురి కొడుకు పుడితే కొడుకు ఉండడంతో సమానమే. కొడుకు ఉన్నవారికి మరణం పిమ్మట కూడా ఆ తండ్రి ఆత్మ బహిర్గతంగా తిరుగుతూ ఉండడంతో సమానం. కొడుకు శరీరంతో ఉన్న ఆత్మ తనదే కనుక భౌతికంగా లేకపోయినా ఉన్నట్లు భావిస్తారు. మరణ వేదన కూడా తగ్గిపోతుంది కొడుకు స్పర్శకి అని శాస్త్రం తెలియజేస్తూ ఉన్నది. అటువంటి తండ్రి తన శరీరం విడిచిపెట్టేస్తే మరి ఆ తండ్రికి కానీ తల్లికి కానీ మనం చేయవలసింది ఏమిటి? ఆయన సమయం, ధనం, కష్టం, సుఖం అన్నీ మన కోసమే వెచ్చించాడు. కాబట్టి మన చిన్నప్పటి నుంచి అలాంటి కష్టపడినటువంటి తల్లిదండ్రుల శరీరం వడలిపోయి వృద్ధుడైనప్పుడు కొడుకు తన కళ్ళ ముందు తిరిగితే ఆ తండ్రికి ఎనలేని శాంతి లభిస్తుంది అని మనకి తెలియజేస్తున్నది శాస్త్రం. అందుకే పెద్దలు ఒకే చూరు కింద తండ్రి కొడుకులు కలిసి ఉన్నవారు ఎవరో తమ మహద్భాగ్యవంతులవుతారో అని తెలియజేస్తూ ఉన్నారు. రోజు తన కళ్ళ ముందు తన కొడుకు తిరుగుతూ కనపడుతూ ఉంటే, కొడుకు మాట వినపడుతూ ఉంటే, కుమారుడితో కలిసి భోజనం చేస్తూ ఉంటే, కొడుకు రాత్రి వచ్చి కాళ్ళు పడితే నా కొడుకు ఇక్కడే ఉన్నాడు అనే సంతోషం, నా వెంటవాడున్నాడు అనే ధైర్యం తండ్రికి ఆయుర్దాయి పెంచుతుంది. కొడుకు దగ్గర లేడు అన్నది ఆయువుని క్షీణింపజేసి అనారోగ్యాన్ని తెస్తుంది. అలా కొడుకు కోసం తండ్రి వెంపరలాడుతుంటాడు. కాబట్టి ఆయన శరీరం వెళ్ళిపోయినా ఏడాది పాటు ఆయన జీవుడి అభ్యున్నతికి పని చేయాలి. అది కొడుకు యొక్క తప్పనిసరైనటువంటి బాధ్యత. అంతేగాని కనబడ్డ ప్రతి వారితో నేను మా నాన్నగారి కోసం ఏటి సూతకం పట్టాను అని ప్రచారం చేసుకోవడం, నేను ఏ క్షేత్రానికి వెళ్ళడానికి లేదు, ఏ వ్రతం చేయడానికి లేదు అని బెంగ పెట్టుకోవడం, ఇటువంటివి కూడా చేయడం మహాపాపంతో సమానం. అలా ఆలోచించడం కన్నా దుర్మార్గమైన తప్పు ఇంకోటి లేదు. తండ్రి కోసం విధిగా చేయాలి, అది కొడుకుల బాధ్యత. ఇంకా అవకాశం ఉంటే గోదానము, సువర్ణదానము ఇటువంటివన్నీ కూడా అవకాశం మేరకు చేయాలి. ఏటి సూతకంలో ఉంటే నిత్యపూజ చేసి తీరాలి. రోజు చేసే పూజ చేయము అనే మాటకి అధికారం లేదు. షోడశోపచారాలు చేయవలసిందే. అథవా పంచోపచారాలు కూడా తప్పకుండా జరిగి తీరాలి. గంధ, పుష్ప, ధూప, దీప నైవేద్యాలు లేని ఇల్లు శ్మశానం లాంటిది. దానితో ఉండడానికి వీలు లేదు. ఈశ్వరుడి పాదాల చింత చక్కగా దీపం పెట్టవచ్చు, ఈశ్వరుడికి పూజ చేయవచ్చు, నైవేద్యం పెట్టవచ్చు, ప్రసాదం కూడా స్వీకరించవచ్చు. మరి చేయకూడనివి ఏమేంటివి అని అంటే, ప్రత్యేకంగా చేసే నోములు చేయడం కానీ, వ్రతాలు చేయడం కానీ, భార్యాభర్తలు కలిసి పీటల మీద కూర్చొని నోములు, వ్రతాలు ఆచరించడం నిషేధం. కానీ నిత్య పూజలో దంపతులు ఇద్దరూ కూర్చొని చేసినా దోషం ఏమీ ఉండదు. వ్రతాలు, పర్వదినాల్లో చేసే పూజలు మాత్రమే ఆచరణ చేయకూడదు. పీటల మీద కూర్చోవడం అంటే నైమిత్తికానికి సంబంధించినటువంటి కల్పంతో ఉంటుంది. కాబట్టి అటువంటి పనులేమీ కూడా చేయరాదు. కొండలు ఎక్కకూడదు. కొండల మీద ఉన్నటువంటి దేవాలయ దర్శనం చేయడానికి కూడా వెళ్ళరాదు అని శాస్త్ర సమ్మతం. పండగలు మొదలైన వాటిని సంబరాలు చేసుకోకూడదు అనంటే బలవంతంగా మనస్సును నిగ్రహించమని కాదు. అయ్యో నా గురించి అంత వెంపర్లాడిన ఆత్మీయుడు వెళ్ళిపోయాడు, కనీసం ఒక ఏడాది పండగకు మా అమ్మ నాన్న జీవి యొక్క అభ్యున్నతికి ఏం చేయాలో అది చేస్తాను అని ఎవరైనా పంచెల చాపు దానం చేయండి. ఎవరికైనా నాకు పండగ అని తన సంతోషం కోసం చూడకుండా సంతాపం ప్రకటించుకోవడం కోసమే పండగ చేసుకోవద్దు అని అంటారు. బలవంతంగా నిగ్రహించి పిల్లల్ని పండగ ఎక్కడికో చుట్టాల నుంచి పంపించి పెద్దలు మాత్రం బాధతో కూర్చోవడం ఎందుక ఏటి సూతకం అలా ఉండకూడదు. కాబట్టి అందుకే పండగలు చేసుకోకండి. నోములు, వ్రతాలు, కొండలు
ఇటువంటివన్నీ ప్రదేశాలకు వెళ్ళకండి. ఎవరికి కర్మ చేస్తున్నామో వారి అభ్యున్నతికి కోసం ఏడాది పాటు ఆ జీవుడు ఏం చేస్తే తృప్తి పొందుతాడో, ఆ పుణ్యాన్ని పొందుతాడో ఆ పనులు మాత్రమే చేయండి. అంటే వేసవి కాలం వస్తే చలివేంద్రం ఏర్పాటు చేయడము, రోహిణీ కార్తలో మజ్జిగ ఒక బిందెలో పట్టుకొని 10 మందికి పంచడము, ఇటువంటివన్నీ కూడా జరిపిస్తే పితృదేవత ఆత్మశాంతి కలుగుతుంది అని చెప్పి శాస్త్రం తెలియజేస్తూ ఉన్నది. శుభమస్తు.